ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఈ కొండ మీదకి వచ్చినప్పుడు ఎక్కడైతే ఈ ఊరు పిల్లలు కూడా ఈ కొండ రేఖల కోసం వచ్చారు. వీళ్ళందరినీ ఇప్పుడు పేర్లు అడుగుదాం. తమ్ముడు, నీ పేరు ఏం పేరు? షాలేం రాజ్. ఓకే, ఏ క్లాసు? 7th క్లాస్. నీ పేరేమి తమ్ముడు? ముట్లూరి కిరణ్. ఏ క్లాసు? 6th క్లాస్. తమ్ముడు, నీ పేరేం పేరు? నాని. ఏ క్లాసు? 8th క్లాస్. నీ పేరేం పేరు తమ్ముడు? శ్యామ్ కుమార్. 9th క్లాస్. నీ పేరేం పేరు? ఉరి, ఈ పేర్లేని పల్లె ఉన్నాయి. ప్రేమ్ కుమార్. ఏ క్లాసు? ఓకే. మీరందరూ ఇప్పుడు చర్చికి పోతున్నారా? రోజు బెటర్గా సండే స్కూల్ ప్రతి ఆదివారం. ఓకేనా? పోండి, ఆదివారం చర్చికి పోండి. మీరు ఇంకా ఎవరైనా పోనవాళ్ళు ఉంటే ఇప్పుడైనా, ఎందుకంటే ఊరగా వేస్ట్ తిరగకుండా ఆదివారం గోల్డ్ ఆట బెచ్చల ఆటకి తిరగకుండా ప్రతి ఆదివారం సండేస్ వరకు పోండి. తర్వాత పెద్దవాళ్ళ ప్రార్థన కూడా అలవాటు అవ్వాలి. ఎందుకన్నా పాపైతే ఏమైందంటే, ఇప్పుడు పాప అయ్యారనుకో, మీకు సాతానుగాడు ఇప్పుడే మిమ్మల్ని చెడ్డ అలవాటు చేయడానికి ఇప్పుడే మిమ్మల్ని పట్టుకోడానికి రెడీగా ఉంటాడు. సరేనా? ఈ వయసులోనే ఇంక సాతానికి మీరు కావాలి. మీరు కానీ దేవుడికి చేతులు ఉన్నారనుకో, దేవుడు మిమ్మల్ని సురక్షితంగా కాపాడుతాడు. ఒకవేళ మీరు దేవుడి చేతిలోంచి సాతాను చేతిలో పోయారా, ఇంక సాతాను మీ జీవితాన్ని ఎడచేస్తారంటే, మీకు చదువు రాకుండా చేస్తారు, మీకు సెల్ ఫోన్ అలవాటు చేస్తారు, మీకు ఫ్రీ ఫైర్ గేమ్ అలవాటు చేస్తారు, మీకు కొండల మీద వేస్ట్ తిరగడం అలవాటు చేస్తారు. ఇప్పుడంటే వేస్ట్కి రాలేదులే, చెబుతున్నా. సాతాను చేతులకు వెళ్తే అట్ట వెళ్తే ఇంక, లేకపోతే ఇంకా సినిమాలు చూడటం, లేకపోతే కొండ మీద సిగరెట్లు తాగటం, లేకపోతే డ్రగ్స్ తీసుకోవటం. ఇప్పుడు కాదు, కొద్దిగా పెద్ద అయినాక అట్ట సాతానుగాడు మిమ్మల్ని సాతానుగాడు పట్టుకుంటాడు. అందుకని ఈ వయసు నుంచే మీరు దేవుడికి చేతిలో ఉండాలి. ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. అదనా మీరు స్కూల్లో కూడా మంచి వారితో సహవాసం చేయాలి. చెడ్డవాళ్ళు, తాగుబోతులతో, అమ్మాయిలు అమ్మడి తిరిగే వాళ్ళతో సహవాసం చేశారనుకో, మీకు అయ్యే అలవాట్లు వస్తాయి. అర్థమైందా? మంచి పిల్లలతో సహవాసం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి, చెడ్డ పిల్లలతో సహవాసం చేస్తే. మరి మీ స్నేహితులు ఎవరు? ఒకసారి స్కూల్లో మీరు ఒకసారి ఊహించుకోండి. మీ స్నేహితుడు మంచోడైనా, వాడు అమ్మాయిల సైడ్ కొట్టేవాడా, లేకపోతే అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడేవాడా? ఒకసారి నిజం ఆలోచించుకోండి. అలాంటి వాడు మీకు ఫ్రెండ్ ఉన్నానుకో, వాడిని కట్ చేసుకోండి. అలాంటి వాడితో సహవాసం, సింగిల్ బాయ్, అలా మంచి వాళ్ళతోనే చేయాలి. మంచి అలవాట్లు ఉన్న వాళ్ళతో చేయాలి. అర్థమైందా? అలాగా మీరు ఇప్పటి నుంచే. అందుకని మీరు రోజు డైలీ చర్చికి పోవాలి. ఈ వీడియో రోజు ఎక్కడికి పోవాలి? నిజంగా మీరు ఎవరైనా చర్చికి పోనోళ్ళు ఉంటే, రేపు ఆదివారం, రేపేంది? రేపు సండే. ఖచ్చితంగా మీరు ఆదివారం ఎక్కడికి పోవాలి? చర్చికి పోవాలి. అర్థమైందా? ఓకేనా? ఓకే, అందరూ ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఓకే, పోతారా చర్చికి? ఊరక వీడియో కోసం అనుకుంటారా? వీడియో కోసం కాదు. ఓకేనా? ఓకే. ఈ పిల్లల గురించి ప్రార్థించండి. ఆమేన్.